లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీ సినిమాలో చివర్లో 11 మేకలు మాత్రమే మిగిలి ఉన్న సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ వ్యాఖ్య చేశాడు. ఈ వ్యాఖ్య 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ పై పరోక్ష ద్వంద్వంగా భావించబడింది. దీంతో వైసీపీ సోషల్ మీడియా టీం లైలాపై బహిష్కరణ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. చిత్రం చుట్టూ ఉన్న వివాదాలకు ప్రతిస్పందనగా ప్రధాన నటుడు విశ్వక్ సేన్ లైలా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ప్రతికూల వ్యాఖ్యలను ప్రస్తావించారు. లేవనెత్తిన సమస్యలపై తన దృక్పథాన్ని నొక్కి చెబుతూ విమర్శలకు ఘాటైన సమాధానం ఇచ్చారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ టార్గెట్ గా నటుడు పృథ్వీ చేసిన కామెంట్లపై హీరో విశ్వక్ సేన్ క్షమాపణ చెప్పారు. వేదికపై ఆయన మాట్లాడేటప్పుడు మేం లేము. ఉంటే వెంటనే మైక్ గుంజుకునేవాడిని. సినిమాను బాయ్కాట్ చేయాలంటూ 25K ట్వీట్లు వేశారు. HD ప్రింట్ రిలీజ్ చేస్తామంటున్నారు. ఒకరు చేసిన తప్పుకు మేం ఎందుకు బలికావాలి? ఆయన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు. మా మూవీని చంపేయొద్దు అని విజ్ఞప్తి చేశారు. తాము కష్టపడి నిర్మించిన సినిమాపై ఎవరో బాయ్కాట్ ట్రెండ్ చేస్తే దానిని రిసీవ్ చేసుకోలేమని హీరో విశ్వక్ సేన్ అన్నారు. లైలా ఈవెంట్ లో వైసీపీ టార్గెట్ గా నటుడు పృథ్వీ చేసిన కామెంట్లపై విశ్వక్ స్పందించారు. మీరు 30 రూపాయల నుంచి 40 కోట్లు పెట్టి సినిమా తీయండి. నేను బాయ్కాట్ అని మెసేజ్ పెడతా. అప్పుడు తెలుస్తుంది మా నొప్పి. ఒక్కరు తప్పు చేస్తే 99 మందికి శిక్ష వేయడాన్ని పాజిటివ్ తీసుకోలేం అని వ్యాఖ్యానించారు.